తెలంగాణ అసెంబ్లీలో జలజగడం నెలకొంది. కృష్ణా జలాలపై అధికార కాంగ్రెస్ ప్రతిపక్ష బీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధం నెలకొంది. హరీష్ కౌంటర్స్కు రివర్స్ కౌంటర్ ఇచ్చారు ఉత్తమ్ రేవంత్ రెడ్డి. కృష్ణా జలాలపై అసెంబ్లీ వేదికగా బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం జరిగింది. కృష్ణా ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి కాంగ్రెస్ కట్టబెట్టిందంటూ బీఆర్ఎస్ లేదు అంతా మీరే చేశారంటూ లెక్కలతో సహా బయటపెట్టింది కాంగ్రెస్. నిరాధారణ ఆరోపణలు చేయడం లేదన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ కేఆర్ఎంబీ కేంద్ర జలవనరుల కార్యదర్శి, తెలంగాణ జలవనరుల కార్యదర్శి, ఏపీ జలవనరుల కార్యదర్శి తదితరులు సంతకాలు పెట్టిన సమావేశం మినిట్స్ ఆధారంగా మాట్లాడుతున్నామన్నారు. 2 సమావేశాల్లోనూ తెలంగాణ, ఏపీ జలవనరుల శాఖ కార్యదర్శులు కేఆర్ఎంబీకి అప్పగించినట్లుగా సంతకాలు చేశారన్నారు. కృష్ణా ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పజెప్పే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. అసలు కేఆర్ఎంబీకి కేంద్రానికి అప్పగించింది ఎవరు? బీఆర్ఎస్ హయాంలోనే తెలంగాణకు అన్యాయం జరిగిందన్నారు. ఎవరో రాసిచ్చిన మినిట్స్ చూసి మాపై నిందలు వేయడం తగదన్నారు మంత్రి ఉత్తమ్. కృష్ణా బేసిన్లోని ప్రాజెక్టుల విషయంలో నిర్లక్ష్యం వహించిన చరిత్ర బీఆర్ఎస్ పార్టీదేనని మండిపడ్డారు సీఎం రేవంత్ రెడ్డి. రాష్ట్రానికి అన్యాయం అంతా కేసీఆర్ హయాంలోనే జరిగితే కాంగ్రెస్పై నిందలేంటని ప్రశ్నించారు. తెలంగాణ ప్రాంతానికి బీఆర్ఎస్ పాలనలో తీవ్రమైన అన్యాయం జరిగిందన్నారు. ఉమ్మడి ఏపీలో కూడా ఈ తరహా అన్యాయం జరగలేదని చెప్పారు. లేనిపోని ఆరోపణలతో రైతులను పక్కదోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు సీఎం రేవంత్ రెడ్డి. ప్రాజెక్టులను మోదీ గుంజుకుంటున్నారంటున్న బీఆర్ఎస్కు కౌంటర్ ఇచ్చారు సీఎం రేవంత్. అలాంటప్పుడు నల్గొండలో దీక్ష ఎందుకు? దమ్ముంటే ఢిల్లీలో చేయాలంటూ సవాల్ చేశారు. అసలు తెలంగాణ జల హక్కులను ఏపీకి కట్టబెట్టిన బీఆర్ఎస్ నేతలు మాట్లాడుతున్న తీరు సిగ్గుచేటుగా ఉందని ఫైర్ అయ్యారు సీఎం రేవంత్ రెడ్డి. Please subscribe Pragna Media. Please like, share, subscribe to Pragna Media. Pragna Media, please do like, share and subscribe. Please subscribe to Pragna Media. Please like, share and comment if you like the video. Pragna Media.